సముద్రంలో ఎక్కడో చీకటి లోతుల్లో ఉండే ఒక ఫిష్ సముద్రం ఉపరితలానికి రావడం చూసాం. పురాణాల్లోని లెవియథన్ సర్పం అదే అని కొంతమంది హడావిడి చేసిన సంగతి కూడా చూసాం. ఓర్ ఫిష్ను చూస్తే అపశకునంగా భావించే జపాన్ ప్రజలు దాని మూలంగా ఏదో పెద్ద విపత్తు తప్పక వస్తుందని నమ్ముతారు. నమ్మకాల సంగతి అటుంచితే ఓర్ ఫిష్ పురాణాల్లోని లెవియథన్ కాదని, సముద్రపు లోతుల్లో మాత్రమే నివసించే ఒక రకం చేప అని, దారి తప్పి పైకి వచ్చిందని నిపుణులు తెలియజేశారు. ఆ సంగతి మనము విన్నాం. అటువంటిదే మరో జీవి గోబ్లిన్ షార్క్, ఇంకో జీవి ఏంజలర్ ఫిష్, మరొక జీవి జైంట్ స్క్విడ్. ఇవి కూడా సముద్ర లోతుల్లో మాత్రమే నివసించేవి. ఇప్పుడు ఇవి కూడా తరచుగా సముద్ర ఉపరితల జలాల్లో, తీర ప్రాంతాల్లో కనిపిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లక్షలాది సంవత్సరాలుగా జనసామాన్యం కంటపడని సదరు జీవులు ఇప్పుడు ఏ వాతావరణ పరిస్థితుల ప్రేరణ వల్లనో బయటకొస్తున్నాయి. అపశకనం అంటే ఏదో ప్రమాదమనే కదా. అంటే సముద్రాల లోతుల్లో మాత్రమే ఉండే ఈ జీవులు అక్కడ ఏదో సంచలనం కలగడం వల్లనే పైకి వస్తున్నాయని, ఇది ప్రమాద సూచన అని అనుకోవడంలో తప్పేముందంటున్నారు కొందరు. కాబట్టి ఊహాజనిత ప్రమాదాలను పక్కన పెట్టి శాస్త్రీయమైన సూచనల గురించి తెలుసుకోవడం మన కర్తవ్యం.